నాటి నుండి తన యొక్క జీవితాంతం వరకు కూడా దేవునికి నిజమైనటువంటి సాక్షిగా నిలబడినటువంటి వ్యక్తులు వీరిరువురు కూడాను. అపోస్తుడైనటువంటి పేతురు గారు మన తిరుసభకి మొదటి జగద్గురువులు. ఆయన వేద సాక్షిగా 1వ శతాబ్దంలో తన యొక్క జీవితాన్ని తిరుసభ కోసం సమర్పించినటువంటి మహనీయుడు పునీత పేతురు గారు. పునీత పౌలు గారు వేద సాక్షి, అలాగే అపోస్తులుడు, 1వ శతాబ్దంలో జీవించినటువంటి వాడే. అయితే ప్రభు యొక్క పిలుపును విశ్వాసులుగా వీరు ముందుగా గౌరవించారు. పరలోకముందున నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మించదను. కనుక తండ్రి నీ వరకు నీ మహిమలో చేరే వరకు Praise the Lord. 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 Praise the Lord.